నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మానని దగ్గు, బరువు, ఆకలి తగ్గడాన్ని అనుమానించాల్సి ఉంటుందా? ఇతర శ్వాస సంబంధ సమస్యలకు, లంగ్ క్యాన్సర్ లక్షణాలకు తేడాలేంటి? ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రధాన కారణం స్మోకింగేనా? లంగ్ క్యాన్సర్ ఆధునిక చికిత్సా విధానాలకు సంబంధించి పూర్తి వివరాలను అందించడానికి ఒమేగా హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ వంశీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. లంగ్ క్యాన్సర్ అనగానే చాలా మంది ఎక్కువ భయపడుతూ ఉంటారు. సో అసలు హౌ కామన్ ఇట్ ఈస్ సార్? అసలు లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ నౌ. ప్రపంచం అంతా కూడా అత్యధికంగా ఆ క్యాన్సర్ వల్ల మరణిస్తున్న వారిలో లంగ్ క్యాన్సరే అత్యధికంగా చూస్తున్నాం. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 18 లక్షల మంది ప్రపంచంలో ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 16 లక్షల మంది లంగ్ క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు. పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా లంగ్ క్యాన్సర్. అండ్ కామనెస్ట్ కాజ్ ఫర్ డెత్ ఇన్ క్యాన్సర్ అగైన్ ఇస్ లంగ్ క్యాన్సర్ ఇన్ మెన్. ఆడవాళ్ళలో రెండో కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. భారతదేశంలో కూడా ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్సెప్ట్ మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అర్బన్ ఏరియాస్లో లంగ్ క్యాన్సర్ ఈస్ ద లీడింగ్ క్యాన్సర్ అమాంగ్స్ ద మెన్. ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతోంది భారతదేశంలో కూడా. ఇన్ఫ్యాక్ట్ మన స్త్రీలు ఎవరు కూడా స్మోక్ చేయరు, చాలా తక్కువ ఇండియాలో స్త్రీలు స్మోక్ చేయటం. అయినప్పటికీ కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది భారతదేశం అంతా కూడా. అర్బన్ ఏరియాస్లో కూడా ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ 1 lakh పాపులేషన్కి ముంబైలో ప్రతి సంవత్సరం 50 మంది లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే మనం ఇమాజిన్ చేయొచ్చు లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంత ర్యాపిడ్గా పెరిగిపోతుందో. సార్, అలాగే ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటే లంగ్ క్యాన్సర్? మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ స్మోకింగ్, టొబాకో స్మోకింగ్. ఒక్కసారి స్మోక్ చేసినప్పుడు అందులో మోర్ దెన్ 400 to 600 క్యాన్సర్ కారకాలు అంటే కార్సినోజెన్స్, అనేక రకాలైన కార్సినోజెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బెంజోపైరిన్ కాంపౌండ్స్, రేడియాక్టివ్ పొలోనియం కాంపౌండ్స్, ఇంకా ఇతరత్ర ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కాంపౌండ్స్, అనేక రకాలైన కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో బాడీలోకి ఆ స్మోక్ యొక్క కారకాలు బ్లడ్లోకి వెళ్ళిపోయి ముఖ్యంగా లంగ్స్లో ఇది క్యాన్సర్ కలిగిస్తాయి. లంగ్స్లోనే కాదు, శరీరం అంతా కూడా. టొబాకో స్మోక్ చేసినప్పుడు శరీరంలో అనేక ఆర్గన్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెన్ యూ బిలీవ్? ఆడవాళ్ళలో గర్భసించి ముఖద్వార క్యాన్సర్ కూడా స్మోక్ చేసే ఆడవాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. అంటే ఇక్కడ నోటి ద్వారా స్మోక్ చేసినట్టయితే అది బాడీలో అబ్జార్బ్ అయ్యి యూరినరీ బ్లాడర్లోను అలాగే గర్భసించి ముఖద్వారం దగ్గర కూడా సెక్రెట్ చేయబడుతుంది. అంటే స్మోకింగ్ అంత ఇంజూరియస్ టు హెల్త్ అనమాట. స్మోక్ చేసిన 6 సెకండ్స్లోనే బాడీ అంతా ఈ క్యాన్సర్ కారకాలు వెళ్ళిపోతాయి. సో అన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్కి స్మోకింగ్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్. ఈ స్మోకింగ్ కనుక బ్యాన్ చేసినట్టయితే ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ని, పురుషుల్లో 50% క్యాన్సర్స్ని పూర్తిగా ముఖ్యంగా సౌత్ ఇండియాలో వైప్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు గుట్కా తింటాము, గుట్కా తిని నమిలి ఊసేస్తాము, లోపలికి ఇంజెస్ట్ చేయము, దీనివల్ల క్యాన్సర్ రాదు అని. గుట్కా తింటున్నప్పుడు, టొబాకో చూ చేస్తున్నప్పుడు, కైని, అంబర్, అనేక రకాలుగా అలాగే పాన్, ఇవన్నీ కూడా చూ చేస్తున్నప్పుడు మ్యూకస్ మెంబ్రెయిన్ నుంచి ఆ క్యాన్సర్ కారకాలు అబ్జార్బ్ చేయబడి బ్లడ్లోకి వెళ్ళి లంగ్ క్యాన్సర్ కూడా దారితీయవచ్చు. ఓరల్ క్యాన్సరే కాదు, లంగ్ క్యాన్సర్ కూడా దారితీయవచ్చు. అంత ప్రమాదకరమైనది ఈ టొబాకో. ఏ రకంగా ముక్కు ద్వారా పీల్చినా, నోటి ద్వారా తిన్నా, స్మోక్ చేసినా కూడా ప్రమాదకరమైనది. స్మోక్ చేస్తున్న వాళ్ళకే కాకుండా వారి పక్కనున్న వర్క్ ప్లేస్లో, ఉదాహరణకి భారతదేశంలో వర్క్ ప్లేస్లోనూ అలాగే పబ్లిక్ ఏరియాస్లో కూడా స్మోకింగ్ బ్యాన్ చేయడం జరిగింది. సో అందువల్ల కొంతవరకు దీని ముప్పు తగ్గింది. బట్ ఇంట్లో స్మోక్ చేసినప్పుడు, ఆబ్వియస్లీ ఇంట్లోనే స్మోక్ చేయాలి, వారికి ఇంకెక్కడ అవకాశం లేదు కాబట్టి, ఇంట్లో స్మోక్ చేసినప్పుడు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే వారు విడిచిపెడుతున్న స్మోకు అలాగే లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోక్ కూడా ఇంట్లో వారి ఆత్మీయులకి, ఫ్యామిలీ మెంబర్స్కి క్యాన్సర్ కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలకి టెండర్ ఏజ్లో ఈ స్మోక్ వారి లంగ్స్లోకి వెళ్ళి ఆ ఫ్యూచర్లో అనేక రకాల క్యాన్సర్స్కి దారితీస్తుంది. సో అన్ని రకాలుగా కూడా ఈ టొబాకో ఈ లంగ్ క్యాన్సర్కి దారితీస్తుంది. ఈ టొబాకో స్మోకింగే కాకుండా ఇంకా ఇతరత్ర అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ముఖ్యంగా ఆటోమొబైల్, డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్, అనేక రకాల ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ అనేక రకాలైన టాక్సిన్స్ కలుగజేస్తాయి. పంజగుట్ట క్రాస్ రోడ్స్లో ఒక 5 నిమిషాలు కనుక నుంచుంటే 50 సిగరెట్లు స్మోక్ చేస్తే ఎంత టాక్సిసిటీ ఉంటుందో అంత టాక్సిటీ వస్తుందన్నమాట. సో అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్స్, అనేక రకాలైన ఇండస్ట్రీస్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ,
థర్మల్ పవర్ ప్లాంట్స్, ఎక్కడైతే కోల్ బర్న్ చేస్తారో, ఓపెన్ కాస్ట్ మైన్స్ కానివ్వండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఎక్కడైతే కోల్ బర్న్ చేస్తారో అక్కడ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో యాస్బెస్టాస్ మీసోథీలియమియా అంటే లంగ్ చుట్టూ ఉండే కవరింగ్ చుట్టూ ఉండే ప్లూరా మీద వచ్చే క్యాన్సరే కాకుండా లంగ్ క్యాన్సర్ అవడానికి కూడా దోహదం చేస్తుంది. టొబాకో స్మోకింగ్, ఆల్కహాల్ కూడా సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉన్నాయి. అలాగే యాస్బెస్టాస్, టొబాకో స్మోకింగ్ కూడా సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ శాతం క్యాన్సర్ని కలిగిస్తాయి. అదే కాకుండా రబ్బర్ ఇండస్ట్రీస్లోను, నికెల్ క్యాడ్మియం ఇండస్ట్రీస్లోను పెయింటింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యూమ్స్, డై చేస్తున్నప్పుడు దానికి బార్బర్స్ రెగ్యులర్గా డై చేస్తుంటే వారికి ఆ ఫ్యూమ్స్ వలన క్యాన్సర్ రావచ్చు. ఇలా అనేక రకాల ఇండస్ట్రీస్లో, కోల్ టార్ ఇండస్ట్రీసు, పెట్రోలియం ఇండస్ట్రీసు, కోల్ మైనర్స్లోను, థర్మల్ పవర్ ప్లాంట్స్ దగ్గర వీళ్ళందరికీ కూడా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇండస్ట్రియల్ పొల్యూషను, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. ఇవే కాకుండా ప్లాస్టిక్ ఎక్కడైతే బర్న్ అవుతుందో, అలాగే కొన్ని రకాల స్టీల్ ఫర్నేసెస్, స్టీల్ ఇండస్ట్రీలో కూడా స్టీల్ ఫర్నేసెస్, అక్కడ కూడా ఆ ఫ్యూమ్స్ వలన, అల్యూమినియం ఇండస్ట్రీస్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా రేడాన్ గ్యాస్, రేడాన్ గ్యాస్ అనేది ఒక రేడియాక్టివ్ గ్యాస్. ముఖ్యంగా రాకీ టెరైన్ అంటే డక్కన్ ప్లాటో, హైదరాబాద్, దీంట్లో ఇక్కడ రాకీ టెరైన్లో ఈ రేడాన్ గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో రేడాన్ గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా సెల్లార్స్లో ఉండే వాళ్ళలో ఈ దీని నుంచి వచ్చే రేడాన్ గ్యాస్ వాళ్ళలో క్యాన్సర్ కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్లేన్స్లో కన్నా ఈ డక్కన్ ప్లాటోలో ఈ రేడాన్ గ్యాస్ ప్రొడక్షను, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అనేక రకాలైన క్యాన్సర్ కారకాలు. ఇవే కాకుండా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే 12 ఏళ్ళ ఆడపిల్ల, తండ్రి గారు కూడా స్మోక్ చేయలేదు, వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ చూస్తుంటాము. అబౌట్ 5 to 8% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్. అంటే రియలీ వీ డోంట్ నో ద రీజన్, కరెక్ట్గా కారణం తెలియదు, వాళ్ళలో కూడా ఈ లంగ్ క్యాన్సర్ చూస్తుంటాం అనమాట. సో ఈ అనేక రకాలుగా ఈ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా ఎక్కువైపోతుంది. అండ్ మోర్టాలిటీ కూడా ఎక్కువ. లంగ్ క్యాన్సర్ కామన్లీ చాలా వరకు సైలెంట్ కిల్లర్, అందువల్ల మోర్టాలిటీ కూడా ఎక్కువైపోతుంది. 18 లక్షల న్యూ లంగ్ క్యాన్సర్స్ని ప్రపంచం అంతా మనం చూస్తున్నట్టయితే 16 లక్షల మంది చనిపోతున్నారు కూడా. అంటే యూ కెన్ ఇమాజిన్ లంగ్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైందో. సో ఈ లంగ్ క్యాన్సర్ కి సంబంధించి స్క్రీనింగ్ కానీ ప్రివెన్షన్ కానీ సంబంధించి ఏ విధంగా ఉంటుంది డాక్టర్? స్క్రీనింగ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్ వి కుడ్ డిస్కస్. ముఖ్యంగా ఈ క్రానిక్ స్మోకర్స్, ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి మిగతా బ్రెస్ట్ క్యాన్సర్ లాగో, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లాగో స్క్రీనింగ్ టెస్ట్లు ఏమీ లేవు. బట్ క్రానిక్ స్మోకర్స్ అంటే 30 ఏళ్ళు కనుక స్మోక్ చేసినట్టయితే రోజుకు ఒక ప్యాక్ అంటే 10 సిగరెట్స్, దాన్ని 30 ప్యాక్ ఇయర్స్ అంటాం. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 6 నెలలకు ఒకసారి, కొంత అవసరమైతే సంవత్సరానికి ఒకసారి, వీళ్ళందరికీ కూడా లో డోస్ రేడియేషన్తో ఉండే సిటీ స్కాన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రెగ్యులర్గా స్క్రీన్ చేయడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ముఖ్యంగా 30 ప్యాక్ ఇయర్స్ తాగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు 6 నెలలకు ఒకసారి ఆంకాలజిస్ట్ని సంప్రదించి అవసరమైతే ఈ లో డోస్ సిటీ స్కాన్ మెషిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అర్బన్ ఏరియాస్లో. వీటిని చేయించుకోవడం ద్వారా ప్రొఫైలాక్టిక్గా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ నథింగ్ బట్ బ్యానింగ్ టొబాకో స్మోక్. ఇది గవర్నమెంటల్ మెజర్స్, గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఇప్పుడు కనుక ఇండియన్ పార్లమెంట్ టేక్స్ ఎ డెసిషన్ దట్ వీ వుడ్ బ్యాన్ టొబాకో ఇన్ ద కంట్రీ అంటే సౌత్ ఇండియాలో కనబడే 50% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ వుడ్ బి వైప్డ్ అవుట్. అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో టొబాకో షుడ్ బి బ్యాన్. టొబాకో కన్జంప్షన్, టొబాకో యూసేజ్ అన్ని రకాలుగా కూడా డిస్కరేజ్ చేయవలసి ఉంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రివెంటివ్ మోడ్. అండ్ ఏదైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు సేఫ్టీ నామ్స్ పాటించి ఆ ఎమిషన్స్లో ఆ పొల్యూటెంట్ కార్సినోజన్ ఎమిషన్ తగ్గించుకోవడానికి న్యూయర్ రీసెర్చ్ జరగాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు సిగరెట్ ఇండస్ట్రీలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్. అలాగే సిమ్టమ్స్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటాయి సార్ లంగ్ క్యాన్సర్ కి సంబంధించి? లంగ్ క్యాన్సర్ చాలా సార్లు ఇస్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్. చాలా సార్లు పేషెంట్స్ అంటుంటారు, నాకేమీ సిమ్టమ్స్ లేవు, మీరేంటి స్టేజ్ 4 క్యాన్సర్ అంటారని అంటూ ఉంటారు కూడా. జస్ట్ 4 రోజులుగా దగ్గు వస్తుంది, ఊరికే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీశారు, ఆ ఎక్స్రేలో ఏదో లీషన్ కనపడింది, సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ చేసి స్టేజ్ 4 క్యాన్సర్ అంటారు మీరు అని కూడా చాలా సార్లు పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, అడుగుతూ ఉంటారు మనల్ని. చాలా కామన్గా చాలా సార్లు ఇది వెరీ సైలెంట్ కిల్లర్. చాలా సార్లు లేట్ స్టేజెస్లోనే మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్టయితే మానని దగ్గు, కాఫ్. చాలా మంది స్మోకర్స్కి కాఫ్ ఉంటుంది,
బ్రాంకైటిస్ వల్ల కాఫ్ ఉంటుంది, క్రానిక్ పల్మరీ డ్యామేజ్, క్రానిక్ ఎంఫైసిమా అంటారు, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ వల్ల కాఫ్ ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిశీలించుకున్నప్పుడు బ్రాంకైటిస్ ఉంది, స్మోకర్స్ బ్రాంకైటిస్ అని వాళ్ళు ఏవో డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కానీ ఈ స్మోకర్స్ ఎప్పుడు కూడా ఒక జాగరూకతతో ఉండాలి. కారణం ఏంటంటే ఇవాళ బ్రాంకైటిస్ వల్ల రావచ్చు, రేపది లంగ్ క్యాన్సర్గా మారవచ్చు. సో మానని దగ్గు ఎప్పుడున్నా కూడా క్రానిక్ బ్రాంకైటిస్ అనో, సిఓపిడి అనో, ఎంఫైసిమా అని నెగ్లెక్ట్ చేయకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ అది బ్రాంకైటిస్ వల్ల కావచ్చు, ఇప్పుడు క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. సో మానని దగ్గినప్పుడు డ్రై కాఫ్ ఆల్సో, దగ్గినప్పుడు కొన్నిసార్లు కళ్ళి పట్టడం, ఆ కళ్ళిలో రక్తం పట్టడం, హిమాప్టైసిస్ అంటాం. ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇవే కాకుండా లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం, చిన్న పని చేసినప్పుడు ఆయాసం రావటం, అలాగే లాస్ ఆఫ్ వెయిట్ తగ్గిపోవటము, ఆకలి తగ్గిపోవటము, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్ తినాలనిపించకపోవటము, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. కొన్నిసార్లు ఎంత సైలెంట్గా ఉంటుందంటే లంగ్ క్యాన్సరు కొన్నిసార్లు చిన్న ట్యూమర్ ఉంటుంది, బ్రెయిన్కి పాకిపోతుంది. ఇది నార్మల్ ఎక్స్రేలో ఈ ట్యూమర్ కనబడకపోవచ్చు, న్యూరో సర్జన్ అది ఆపరేట్ చేసి తీసేసి టెస్ట్కి పంపిస్తే అప్పుడు లంగ్ క్యాన్సర్ అని వస్తుంది. అప్పుడు సిటీ స్కాన్, పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది. అంటే అంత సైలెంట్ కిల్లర్ అనమాట. కొన్నిసార్లు సడన్గా ఒక పేషెంట్ చిన్న స్మాల్ హిస్టరీ ఆఫ్ ఫాల్, సడన్లీ ఫ్రాక్చర్ ఆఫ్ ద బిగ్ గ్రేట్ బోన్, రాడ్ వేయడానికి ఆర్థోపెడిక్ సర్జను దాన్ని రాడ్ వేస్తూ లేదా ప్లేటింగ్ చేస్తూ చిన్న టిష్యూని బయాప్సీ పంపితే దాంట్లో లంగ్ క్యాన్సర్ కనబడుతుంటుంది. సో చాలాసార్లు ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. శరీరంలో ఇతర భాగాలకు పాకాక ఆ సిమ్టమ్స్ని బట్టి మనం లంగ్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తుంటాం. సో అందుకే స్మోకర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి సిమ్టమ్ని అశ్రద్ధ చేయకూడదు. సో చేయకుండా చిన్న మార్పుల్ని, వారి బాడీలో వచ్చే మార్పుని ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధానంగా ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్ లంగ్ క్యాన్సర్ని? ఈ లక్షణాలు ఉన్నప్పుడు చాలాసార్లు సస్పీషియస్గా ఉన్నప్పుడు చాలాసార్లు న్యూమోనియాతో మేనిఫెస్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఎక్స్రే తీసినప్పుడు న్యూమోనియా పిక్చర్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు, న్యూమోనియా అలాంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు, ముఖ్యంగా స్మోకర్స్లోను, మెన్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం స్త్రీలలో కంపేర్ చేసినట్టయితే, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇండియాలో మోస్ట్లీ మెన్నే స్మోక్ చేస్తుంటారు కాబట్టి. సో వీళ్ళందరికీ కూడా ఎక్స్రే పరీక్ష, అలాగే సిటీ స్కాన్, కంప్యూటరైజ్ టోమోగ్రఫీ స్కాన్ ద్వారా ఆ ట్యూమర్ ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది అని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో చాలా మంది పేషెంట్స్కి లంగ్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా పాకుతూ ఉంటుంది, శరీరంలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటుంది. వచ్చిన చోట నుంచి లంగ్ నుంచి ఆపోజిట్ లంగ్కి, లివర్కి, ఎడ్రినల్ గ్లాండ్స్కి, బోన్స్కి, బ్రెయిన్కి, అన్ని భాగాలకి, శరీరంలో ఇతర భాగాలకి పాకుతూ ఉంటుంది. సో కాబట్టి పెట్ సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాన్లో గడ్డ ఉన్నది లేనిది తెలుస్తుంది. పిఈటి సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్, FDG ఫ్లోరో డియాక్సినేటెడ్ గ్లూకోజ్ పెట్ స్కాన్ చేయడం ద్వారా ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కడ ఉంది శరీరంలో, ఎంత దూరం పాకింది అనేది పూర్తిగా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. నిర్ధారణ కోసం బయాప్సీ పరీక్ష తప్పనిసరి. ఈ బయాప్సీ అనేది డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, అంటే ఉదాహరణకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద లంగ్లో వచ్చినప్పుడు బ్రాంకోస్కోపిక్ బయాప్సీ అంటే ఎండోస్కోప్ చేయడం ద్వారా ఆ ట్యూమర్ని మనం బయాప్సీ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు సెంట్రల్ కంపార్ట్మెంట్లో లింఫ్ నోడల్ మాసెస్ ఉన్నప్పుడు మనము ట్రాన్స్ బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ సెల్ బ్రాక్ ప్రిపేర్ చేసి ఏ రకమైన క్యాన్సరో తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ట్యూమర్ పెరిఫరీస్లో ఉన్నప్పుడు, అంటే లంగ్ బయట భాగంలో ఉన్నప్పుడు డైరెక్ట్ సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ చేయడం ద్వారా అది ఏ రకమైన క్యాన్సరో చాలా ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు వీటన్నిటికీ కూడా అప్రోచ్ అవ్వలేనప్పుడు, అంటే చాలా చిన్న ట్యూమరు, బ్రాంకోస్కోపీలో అది కనబడటం లేదు, సిటీ స్కాన్ ద్వారా మనం బయాప్సీ చేయలేకపోతున్నాం ఎందుకంటే సెంట్రల్ పార్ట్లో ఉంది. ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చింది. లిక్విడ్ బయాప్సీ అంటే జస్ట్ 10 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఎటువంటి బయాప్సీ కూడా లేకుండా, చాలాసార్లు మొన్న మధ్య కూడా ఒక పేషెంట్ చూసాం, చిన్న స్మాల్ మాస్, సిటీ స్కాన్ ద్వారా బయాప్సీ చేయలేకపోయాము, ట్రాన్స్ బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీతో నెగటివ్ వచ్చింది, అలాగే బ్రాంకోస్కోపీలో కనబట్టలేదు. అలాంటప్పుడు లిక్విడ్ బయాప్సీ చేసి ఇది క్యాన్సర్ ఉన్నది అని చాలా ఈజీగా నిర్ధారణ చేయగలిగాం. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాని మీద ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేసి ఏ రకమైన క్యాన్సర్ కూడా తెలుసుకునే ఫెసిలిటీ ఈజ్ లిక్విడ్ బయాప్సీ. లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చింది. చాలా మందిలో ఒక అపోహ ఉంది, ఈ
సిటీ గైడెడ్ నీడిల్ బయాప్సీ చేసినప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఇప్పటికీ అడుగుతుంటారు, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నప్పటికీ కూడా బయాప్సీ చేస్తే ట్యూమర్ని నీడిల్ పెట్టి గుచ్చినప్పుడు లేదా తీసినప్పుడు ట్యూమర్ని డిస్టర్బ్ చేస్తారు. అప్పుడు క్యాన్సర్ శలాలు అత్యంత వేగంగా రక్తనాళాల ద్వారా లింఫ్ నాళాల ద్వారా పాకిపోతాయి అని చాలా మందికి బయాప్సీ కూడా భయపడుతుంటారు. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. బయాప్సీ ద్వారా క్యాన్సర్ని అప్స్టేజ్ చేసే అవకాశమే లేదు. బయాప్సీ చేయటం ద్వారానే మనం క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బయాప్సీ చేసి అది ఏ రకమైన క్యాన్సర్ గుర్తించినట్టయితే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది డాక్టర్, అంటే లంగ్ క్యాన్సర్ కి సంబంధించి? లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశాక ఫస్ట్ మనము స్టేజింగ్ చేయవలసి ఉంటుంది. అంటే ఏ స్టేజ్లో ఉన్నది, లంగ్లో వచ్చిన లోబ్ వరకే పరిమితమై ఉందా, లేదా బ్రాంకస్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, మెయిన్ బ్రాంకస్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నదా, అలాగే ఆపోజిట్ లంగ్లోకి ఏమైనా పాకిందా, శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా తెలుసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. దీని ద్వారా స్టేజ్ని బట్టి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అర్లీ స్టేజెస్లో మనం సర్జరీ చేయటం జరుగుతూ ఉంటుంది. లేట్ స్టేజెస్లో ఇతరత్ర కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనం ట్యూమర్ బయాప్సీ చేసినప్పుడు ఖచ్చితమైన నిర్ధారణ, లంగ్ క్యాన్సర్లో అనేక రకాలైన క్యాన్సర్స్ ఉన్నాయి. స్మాల్ సెల్ క్యాన్సరు, నాన్ స్మాల్ సెల్ క్యాన్సరు. స్మాల్ సెల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా స్మోకర్స్లో చూస్తుంటాము. స్మాల్ సెల్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా పెరుగుతూ ఉంటాయి. డయాగ్నోస్ చేసేటప్పటికే శరీరంలో ఇతర భాగాలకి పాకిపోయి ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్స్ అంటే ఎడినో కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా అంటుంటాము. ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా వన్స్ అగైన్ స్మాల్ సెల్ క్యాన్సర్ లాగానే స్మోకర్స్లో ఎక్కువగా చూస్తుంటాము. ఎడినో కార్సినోమా స్మోకర్స్లోను నాన్ స్మోకర్స్లో కూడా చూస్తుంటాము. బట్ నాన్ స్మోకర్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఎడినో కార్సినోమా. దీనికి ప్రోగ్నాసిస్ కూడా కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ఇలా క్యాన్సర్ యొక్క టైప్ను బట్టి, క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే లంగ్ క్యాన్సర్లో రీసెంట్ అడ్వాన్సెస్ ఏమున్నాయి డాక్టర్? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో, ముఖ్యంగా ఈ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు మనం దానికి సర్జరీ చేయడం జరుగుతుంది. ఒక లోబ్ వరకే, ఉదాహరణకి రైట్ లంగ్లో 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ లంగ్లో 2 లోబ్స్ ఉంటాయి. ఒక లోబ్ వరకే పరిమితమై ఉన్నట్టయితే లోబెక్టమీ చేయడం జరుగుతూ ఉంటుంది. లోబెక్టమీతో పాటు ఆ క్యాన్సర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ని కూడా పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. దీన్ని రాడికల్ సర్జరీ అంటారు. కొన్నిసార్లు ట్యూమర్ గనక పక్క లోబ్ కూడా ఆక్యుపై చేసినట్టయితే లేదా మెయిన్ బ్రాంకస్ దగ్గరికి వచ్చినట్టయితే న్యూమోనెక్టమీ కూడా చేయవలసి రావచ్చు. న్యూమోనెక్టమీ అంటే మొత్తం రైట్ లంగు లేదా లెఫ్ట్ లంగు మొత్తం తీసివేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో ఆ లింఫ్ గ్లాండ్స్ని కూడా దీంతో పాటే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ట్యూమర్ దగ్గరగా ఉన్నప్పుడు, మెయిన్ బ్రాంకస్కి ట్రెకియా అంటే విండ్ పైప్ దగ్గరగా ఉన్నప్పుడు స్లీవ్ రిసెక్షన్ కూడా చేయడం జరుగుతుంటుంది. అలాగే కొన్నిసార్లు చెస్ట్ వాల్ కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే ఆ పక్కటెముకలు కూడా దీంతో పాటు తొలగించి వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ సర్జరీస్ అన్ని కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేస్తున్నాము. వాటినే వాట్స్ అంటారు, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ. అంటే వాట్ థొరకోస్కోపిక్ సర్జరీ అన్నమాట. అంటే ఇంతకు ముందులాగా పెద్దగా కోత కోయకుండా, రిబ్ ఎక్సిషన్ చేయకుండా 3 or 4 కీ హోల్స్ పెట్టి ఆ కీ హోల్స్ ద్వారా అక్కడ న్యూమోథొరాక్స్ క్రియేట్ చేసి 7 to 8 ml ఆఫ్ మెర్క్యూరీ క్రియేట్ చేసి ఏ పార్ట్ ఆఫ్ ద లంగ్లో ట్యూమర్ ఉందో ఆ పార్ట్ని కీ హోల్ పద్ధతిలోనే దాన్ని పూర్తిగా మనం సర్జరీ చేయడం జరుగుతుంది. కీ హోల్ పద్ధతిలో చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ మినిమల్లీ ఇన్వేసివ్. లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ చాలా మంది క్రానిక్ స్మోకర్స్ ఉంటారు. చాలా కామన్గా ఇది ఎల్డర్లీ ఏజ్లోనే చూస్తుంటాము. వాళ్ళకి పువర్ లంగ్ రిజర్వ్ ఉంటుంది. అందువలన మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేసినప్పుడు మనము పేషెంట్కి మార్బిడిటీ అంటే పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ కాంప్లికేషన్స్ బాగా తక్కువగా ఉంటాయి, రెస్పిరేటరీ కాంప్లికేషన్స్. అందువల్ల చాలాసార్లు ఈ సర్జరీని మనం కీహోల్ పద్ధతిలో చేస్తున్నాం. కీహోల్ పద్ధతిలో చేసినప్పుడు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే విజువలైజేషన్. అంటే 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ నేకెడ్ అయితే చూసిన దానికన్నా పెద్ద స్క్రీన్లో ఆపరేషన్ థియేటర్లో కనుక చూసినట్టయితే చక్కగా ట్యూమర్ ఉన్న భాగము, తర్వాత అది ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా మనకి కనిపిస్తాయి. కాబట్టి వాటన్నిటిని పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంటాయి. సో ఇలా ఈ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనేక రకాలైన రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి. అలాగే కొన్నిసార్లు ఇవాళ 90-year-old men, 80-year-old menలో ఈ క్యాన్సర్స్ చూస్తుంటాము.
అర్లీ స్టేజ్లో క్యాన్సర్ చూసినప్పుడు సర్జరీ చేయాల్సిన అవకాశం ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా చాలా మందికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండవచ్చు, స్మోకర్స్ కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పువర్ లంగ్ రిజర్వ్ ఉండొచ్చు, వాళ్ళు సర్జరీ విత్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళందరికీ కూడా లిమిటెడ్ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది, ఎస్పెషల్లీ అర్లీ స్టేజెస్లో. కీమో రేడియేషన్ కాంబినేషన్స్. ఈ మధ్య కాలంలో అతి చిన్న ట్యూమర్స్కి సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. సైబర్ నైఫ్ అనేది ఒక న్యూవర్ రేడియేషన్ చికిత్స. ఇందులో ప్రిసైజ్గా కొన్నిసార్లు అమెరికన్స్ టొమహాక్ క్రూయిజ్ మిసైల్స్ అని వాడుతుంటారు టెర్రరిస్ట్ బేసెస్ని టార్గెట్ చేయడానికి. అదే టెక్నాలజీ ప్రిసైజ్గా క్యాన్సర్ని టార్గెట్ చేసే టెక్నాలజీ ఈ సైబర్ నైఫ్ టెక్నాలజీ. ఇంతకు ముందులాగా 30-40 రోజులు రేడియేషన్ కాకుండా జస్ట్ 1 to 4 డేస్లోనే ఈ రేడియేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేసే అవకాశం కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఎల్డర్లీ పేషెంట్స్లో సర్జరీ వీలు కానప్పుడు వీళ్ళన్నిటి కూడా ఈ కీమో రేడియేషన్ ప్రోటోకాల్లో రేడియేషన్తో పాటు అంటే లీనియర్ యాక్సిలరేటర్స్, ఆర్క్ థెరపీ, కొత్తగా వీమాట్ థెరపీతో పాటు ఇప్పుడు సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. సో వీటి ద్వారా అతి తక్కువ మార్బిడిటీతో అంటే పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతులు అంటే వ్యాట్స్, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ, అలాగే ఈ సైబర్ నైఫ్ చికిత్స, టార్గెటెడ్ రేడియేషన్ చికిత్స ద్వారా అర్లీ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే లేట్ స్టేజెస్లో ట్రీట్మెంట్ కనుక ఇవ్వాల్సి వచ్చినట్టయితే చాలా కామన్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము, మోస్ట్ ఆఫ్టెన్ 3rd స్టేజ్ 4th స్టేజెస్లోనే ఈ క్యాన్సర్ పేషెంట్స్ మనకి మేనిఫెస్ట్ చేస్తుంటారు. సో వీళ్ళకి చికిత్స కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి సర్జరీ ఉండదు, కీమోథెరపీ, అవసరమైన చోట రేడియేషన్ ఉంటుంది. ఉదాహరణకి ట్యూమర్ బ్రెయిన్కి పాకింది అనుకోండి, ఇమీడియట్గా బ్రెయిన్కి రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే బ్రెయిన్ చుట్టూ రిజిడ్ స్కల్ బోన్ ఉంది, ట్యూమర్ పెరిగే అవకాశం లేదు, ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్, కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా దానికి బ్రెయిన్కి రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బోన్స్కి పాకినప్పుడు వెయిట్ బేరింగ్ బోన్స్, ఉదాహరణకి బ్యాక్ బోన్, స్పైన్ కనుక పాకిన, కాళ్ళలోనూ పెల్విస్లోనూ ఉన్న ఎముకలు కనుక పాకినట్టయితే మనం నడుస్తున్నప్పుడు నుంచున్నప్పుడు కూడా మన వెయిట్ అంతా ఈ బోన్సే మన వెయిట్ తీసుకుంటాయి కాబట్టి అవి డిసీజ్డ్ బోన్స్ ఉన్నప్పుడు వీకెన్ అయిపోయి పెథలాజికల్ ఫ్రాక్చర్ సంభవించవచ్చు. అందుకని వాటికి రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా మనం చికిత్సలు చేయవలసి ఉంటుంది. దీనితో పాటు కీమోథెరపీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మొడాలిటీ ఇన్ ద లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్టెన్ 80 to 90% మనకి లేట్ స్టేజెస్లోనే మేనిఫెస్ట్ చేస్తుంటారు. అందుకని వీళ్ళందరికీ కూడా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. అనేక రకాలైన న్యూవర్ కీమోథెరపీ ఆప్షన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. చాలా మందిలో అపోహ ఉంటుంది, కీమోథెరపీ అంటే క్యాన్సర్ కన్నా భయంకరమైంది, క్యాన్సర్తో చనిపోవడమే బెటర్ కీమోథెరపీ తీసుకోవడం కన్నా, కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంత భయంకరంగా ఉంటాయి. ఇది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. కొత్త రకాలైన కీమోథెరపీ డ్రగ్స్, కీమోథెరపీ వలన వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించడానికి అనేక రకాలైన న్యూవర్ మెడిసిన్స్, ప్రీ మెడికేషను, పోస్ట్ కీమోథెరపీ మెడికేషను, కీమోథెరపీ వల్ల వచ్చే వామిటింగ్స్, నాజియా అలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ప్రీ మెడికేషను, అలాగే పోస్ట్ కీమోథెరపీ కాంప్లికేషన్స్, వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలు తగ్గటం, వీటిని నివారించడానికి ముందుగానే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. అన్నిటికన్నా అత్యంత రీసెంట్ మోడిఫికేషన్స్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీస్. అంటే క్యాన్సర్ సెల్నే ప్రిసైజ్గా టార్గెట్ చేసే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని టార్గెటెడ్ థెరపీస్ అంటారు. 2 రకాల మాలిక్యూల్స్, ముఖ్యంగా బెవాసిజిమాబ్ అంటారు, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్. వీటి ద్వారా కీమోథెరపీతో పాటు వీటిని కంబైన్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ప్రొలాంగ్డ్ లైఫ్ అందజేయడానికి, ముఖ్యంగా స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్కి అందజేయడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు 2 different groups of scientists who are working on immunotherapy. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని పెంచడం. ఎలా మన బాడీకి ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంది, ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీ, న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉన్నాయి మన బాడీలో, టీ సెల్స్ అంటారు. క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే మన బాడీ ఇమ్యూన్ మెకానిజంని బ్లంట్ చేసేస్తాయి. అంటే క్యాన్సర్ సెల్స్ మన బాడీ ఇమ్యూన్ సెల్స్ మీద టీ సెల్స్ని, రిసెప్టార్స్ని బ్లాక్ చేసి ఆ క్యాన్సర్ని గుర్తించకుండా, క్యాన్సర్ మీద పని చేయకుండా చేస్తాయి. ఇమ్యూన్ థెరపీలో ఏం చేస్తారంటే ఇమ్యూన్ థెరపీ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ టీ సెల్ మీద ఉండే రిసెప్టార్స్ని క్యాన్సర్ బ్లాక్ చేయకుండా అవి అడ్డుకుంటాయి. అప్పుడు మన ఓన్ ఇమ్యూనిటీ న్యాచురల్గా ఈ క్యాన్సర్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు అన్ని క్యాన్సర్స్కి కూడా ఇలాంటి ఇమ్యూన్ థెరపీస్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్లో ఇది చాలా ఎక్కువగా వాడుతున్నాము. పెంబ్రోలిజ్మాబ్ అంటారు, కీట్రూడా,
ముందుగా పరీక్షలు చేసుకొని ఇది దీనికి లొంగుతుందా లేదా తెలుసుకొని నివోలుమాబ్ అనేక రకాలైన న్యూవర్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయా లేవో ముందుగా తెలుసుకునే జెనెటిక్ టెస్ట్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటినే జెనెటిక్ టెస్టింగ్ అంటారు. ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలా ఉండబోతోంది. ఇలా మనం క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కి FDA అప్రూవ్డ్ టెక్నాలజీ. ఇదంతా కూడా క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు వారి యొక్క ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, దీన్నే ఫౌండేషన్-1 మెడిసిన్ అంటున్నాం. అంటే సింపుల్ బ్లడ్ లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కానీ లేదా బయాప్సీ చేసుకున్న ట్యూమర్ సెల్స్ కానీ మనం తీసుకొని ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవటాన్నే ఫౌండేషన్-1 మెడిసిన్ అంటున్నారు. లిటిల్ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. ఏ రకమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, 4-5 రకాల మ్యూటేషన్స్ ఉన్నట్టయితే అందులో డ్రైవర్ మ్యూటేషన్ ఏది తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే మెడిసిన్ ని ఈ ఫౌండేషన్-1 మెడిసిన్ అంటున్నాం. ఇలా మనకందరికీ తెలుసు, మన హ్యూమన్ బాడీలో 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఇందులో ఒక 400 to 500 క్యాన్సర్ ఆంకోజీన్స్ ఉన్నాయి. వాటిని ప్రిసైజ్ గా ఐడెంటిఫై చేసే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మనం టార్గెట్ చేయడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఈ క్యాన్సర్ ని క్యూర్ చేసే ఫెసిలిటీస్, లేట్ స్టేజ్ క్యాన్సర్ లో సిగ్నిఫికెంట్ గా లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. లంగ్ క్యాన్సర్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి NTV.